మరి అటాక్ చేయటానికి ప్లాన్ చేయటం ఏమిటి? వారు అటాక్ చేస్తే మరి దానికి కేసులు ఉండవా? ఎందుకుండవు? ఎవరికైనా ఒకటే అటాక్ చేసినప్పుడు మరి ఈ లాజిక్ ఏంటో అర్థం కావట్లా. కానీ ఈ నెల్లూరు జిల్లాలో మరి మా పార్టీకి చెందిన పెద్దవాళ్ళకే ఉన్న మైండ్లు కూడా మరి ఈ గ్రామాల పంపిణీలో ఎవరు మాట్లాడలేని పరిస్థితికి వెళ్ళిపోవటం దారుణం. మరి ఈ విషయంలో ప్రజలందరూ కూడా నిజాలు తెలిసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఇటువంటి అక్రమాలకి, సరే ఓ పక్క దొంగ నోట్ల అక్రమాలు సరే దానికి పార్టీలు చేస్తున్నాయి. మరి ఇక్కడ ఈ మైండ్లో ఈ ప్రాంతంలో నెల్లూరు ప్రాంతంలో ఉన్న క్వార్ట్జ్, మైకా, సిలికా, స్పెషల్ సిలికా ఇక్కడ జరుగుతున్న ఈ అవకతవకల్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో పాటు ప్రజలందరూ తెలుసుకొని ఆ నిజాలు గ్రహించి అసలు దొంగని అంటే ఎవరైతే వీళ్ళకి ఈ గ్రామాలని పంచారో ఆ అసలు దొంగని ఎలాగ పట్టుకోవాలి అనే దాని మీద మరి గట్టిగా ప్రయత్నం చేసి ప్రజలకి, వాళ్ళ మీద చర్యలు ఉండవు కానీ ప్రజలకి, ఒక నెల్లూరు జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇటువంటివి ఇంకెక్కడెక్కడ ఎంతమందికి అన్యాయం చేశారు, ఎంతెంత ఎలా దోచుకుంటున్నారు అనేదానికి డెఫినెట్గా ఆనం వెంకటరమణారెడ్డి ఆర్ అక్కడ కూర్చున్న దీక్షలో నిన్నటిదాకా ఉన్న చంద్రమోహన్ రెడ్డి గారు త్వరలో వివరాలన్నీ చెప్తారు. ఇదే మోడస్ ఆపరాండే ఒక నెల్లూరైనా ఇంకా ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ప్రత్యేక అనుమతులు తెచ్చుకొని మరి గనుడైన వెంకటరెడ్డి సహకారంతో ఎక్కడెక్కడ ఎలా ఆక్యుపై చేసుకుని తవ్వుకుపోతున్నారు అనే దాని మీద మరి సమగ్ర ఎంక్వైరీలు జరిగితే సరే. ఇప్పటికి ఎలాగో ఇది ఆగపోయినప్పటికీ కూడా రేపు ప్రభుత్వం మారిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తరువాత వీళ్ళందరినీ మరి ఒక పని ఎలా పట్టాలి అనే దాని మీద ఒక డెసిషన్కి రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరి స్ఫూర్తితో ఇదంతా ఒక కొలిక్కి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో అత్యంత అప్రమత్తతగా ఉండాలి. అలాగే రేపు సాయంత్రం జరగబోయే ఆ ముగింపు పైలాన్ వద్ద జరగబోయే ఆ సభ డెఫినెట్గా ఏదైతే సర్వే మన దగ్గర ఉందో ఆ సర్వే ఫలితాలకి అనుగుణంగానే అక్కడ ప్రతిబింబిస్తుందని, ఆ శబ్ద అంటే ఆ యాంటీ గవర్నమెంట్ వేవ్స్ ఇంకా అక్కడి నుంచి మరి రానున్న 90 రోజుల్లో లిక్విజిట్ రిజల్ట్ రావడానికి రేపు జరగబోయే ఆ మహాసభ నాంది పలుకుతుంది అని విశ్వసిస్తూ నాంది పలకాలి అని నేను కోరుకుంటున్నా. ఇక ఈ అంగన్వాడీ సమస్య మరింత జట్లు అవుతుంది. మరి ఆ పిల్లలకి వండి పెట్టాలి అంటే ఎవరు, కూరగాయలు కొనేది ఎవరు, ఇటువంటి సమస్యలన్నీ కూడా మరి ఈ సమయంలో జరుగుతున్నాయి. మరి ఇక్కడైనా బెట్టు విప్పి కనీసం విద్యార్థులు అంటే ఆ బాలికలు పిన్న వయసులో ఉన్న బాలికలు ఇబ్బంది పడకుండా ఎలాగా అనేదానికి ఒక సొల్యూషన్
ఈయనేమో రాజకీయాల్లో పడ్డాడు. మరి ఏ మంత్రికి పవర్ లేదు. మరి మహిళా శిశు సంక్షేమ మంత్రి ఎవరో నాకు తెలియదు. మరి ఆ మహిళా శిశు సంక్షేమ మంత్రి ఎవరైతే వాళ్ళు మరి కొంత చొరవ తీసుకుని ఈ టైంలో మరి కొంచెం ప్రభుత్వం పాలన మీద కూడా, సరే ఎమ్మెల్యేలు ఎలాగో పోతారు, మరి టికెట్లు ఎవరు పోతారు, అది ఎలాగో జరిగి డ్యామేజ్ ఎలాగో జరుగుతుంది. కనీసం ఈ ఆఖరి 3 నెలలైనా కాస్త సుపరిపాలన చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి అని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ సెలవు. 2 o'clock we have to go. దశ లక్షల కోట్లు కూడా దశ లక్షల కోట్లు దాటిన రుణం సవివరంగా